తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా మన ఖమ్మం జిల్లానే తొలిమెట్టయింది. నేడు ఈ ఖమ్మం నుంచే మార్పు మొదలు కావాలని నేను ఖమ్మంలో పుట్టి పెరిగిన బిడ్డగా ఈరోజు ఖమ్మంలో విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున ఒక నూతన ఒరవడి సృష్టించాలని ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ఒక నూతన ప్రణాళికలు రచించుకొని ముందుకెళ్లాలని మీ అందరి దగ్గరికి నేను వస్తున్నాను. రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విద్యార్థుల రాజకీయ పార్టీ గెలుపు మొదటి మెట్టుగా ముందుకు కొనసాగాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ఇప్పటివరకు ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం చూసినట్లయితే ఖమ్మంలో ఒక వంశ పారంపర్యంగా కానీ లేదా ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సీట్ల ఆధిపత్యం కోసం, ఈ యొక్క పదవులు అధికారం కోసం పోరాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఏ ముస్లిం మైనార్టీలు చూసినా, క్రిస్టియన్ మైనార్టీలు చూసినా, ఎస్సీ ఎస్టీ బీసీలు చూసినా వీళ్ళందరూ కూడా వెనకబడే ఉంటున్నారు. ఏదైనా అగ్రనేత తన కింద ఉన్న వాళ్ళకి ఏదో రాజకీయ పదవులను ఇచ్చి వాళ్ళని వాడుకుంటూ తన అభివృద్ధిని చూసుకోవడం తప్పించి ఈ ఖమ్మం ప్రజల యొక్క అభివృద్ధిని ఎవడూ పట్టించుకోవట్లే. రేపు రాబోయే రోజుల్లో విద్యార్థుల రాజకీయ పార్టీ ఖమ్మం మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే ప్రతి ఏటా కూడా ఒక 10 బ్యాచ్ల చొప్పున ఈ యొక్క డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు చేసిన వాళ్ళందరికీ ఒక 10 మందిని చొప్పున ఒక్కొక్క బ్యాచ్ చొప్పున ₹1 ప్రతి నెల శాంక్షన్ చేస్తూ నూతనంగా స్టార్టప్ కంపెనీలు మన ఖమ్మంలోనే మనం స్టార్ట్ చేసి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆ స్టార్టప్ కంపెనీలను ఎదుగుదల చేసేందుకు విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున నేను ముందుకి ఆ నిర్ణయం తీసుకొని నడిపిస్తాను. కాబట్టి ఖమ్మంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాలా. మీ స్టార్టప్ కంపెనీల కోసం ఏ హైదరాబాదో, ఏ బెంగళూరో, ఏ ఢిల్లీయో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అందరి కోసం నేను ఖమ్మంలో చదివినను, ఖమ్మం యొక్క పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తిని. మీ అందరినీ నేను ఆదుకునేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుంచే ₹1 మీ అందరికీ స్టార్టప్ కంపెనీలకి ఇస్తూ ఏడాదికి 10 బ్యాచ్లని తయారు చేస్తూ బ్యాచ్కి ₹1 చొప్పున మీకు అందిస్తూ మీ ఎదుగుదలకి నేను సహకరిస్తాను. ఖమ్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధికి తోడ్పాటు పడతాను. మనమందరం కలిసి మన ఖమ్మం అభివృద్ధి చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఖమ్మం గురించి చర్చించుకునే స్థాయికి రావాలా. ఏదైతే పాత ముసలి రాజకీయ నాయకులు ఉన్నారో, ఇంకా ఈ రాష్ట్రంలో దోచుకు తినాలని ఆలోచన ఉన్న మంత్రులు, వాళ్ళందరినీ కూడా మనం తరిమి కొడదాం. రాబోయే ఎన్నికల్లో మనం ఒక అడుగు ముందుకేయాలా. ఖమ్మం ప్రజలు ఆలోచించాలా, ఖమ్మం యువ నాయకులు ఆలోచించాలా. ఇంకా బానిసత్వ బతుకుతో వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండి వాళ్ళు ఏదో ఒకటి బిచ్చం వేస్తే తిందామనే ఒక ఆలోచనతో మీరు ఉండొద్దు. నేను వస్తున్నా, ప్రతి వార్డుకు వస్తున్నా, ప్రతి డివిజన్లో నేను ఉంటా. ప్రతి ఒక్క యువ నాయకుడిగా నేను తీర్చిదిద్దుతూ వాళ్ళందరినీ కార్పొరేటర్ వాళ్ళు నిల్చోబెడతాను. ఖమ్మం ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. ఖమ్మం అభివృద్ధి ఏంటో, చదువుకున్న వాళ్ళు అభివృద్ధి చేస్తే ఎట్లుంటుందో, మనం మన ఇంటిని శుభ్రపరచుకుంటే ఎట్లుంటుందో నేను చేసి చూపిస్తాను. కాబట్టి మీరందరూ విద్యార్థుల పార్టీని దీవించండి. విద్యార్థుల రాజకీయ పార్టీని ఖమ్మం మేయర్ అందించండి. మన శక్తి ఏంటి? ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం సాధించి తెలంగాణని ఏ విధంగా సాధించుకున్నాం, అదేవిధంగా విద్యార్థుల రాజకీయ పార్టీని కూడా మనం సాధించుకొని మేయర్ పదవిని ఇచ్చుకొని అభివృద్ధి ఏందో మనం చూపించుకుందాం. రండి, కలిసి పోరాడదాం. ఖమ్మం ప్రజలారా, చైతన్యవంతంగా కలిగిన వ్యక్తులు. రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకవైపు ఉంటే మన ఖమ్మం రాజకీయాలు ఒకవైపు ఉంటాయి. ఆ రాజకీయాల్లో తొలిమెట్టుగా విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలో రావాలా. ఇప్పటికే విద్యార్థుల రాజకీయ పార్టీ కొన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్లకు గెలిచారు. మనకి ఖాతా ఓపెన్ అయింది. కానీ మేయర్ స్థానానికి ఖమ్మం నుంచే మనం విజయాన్ని సాధించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.